హలో అండి, అందరికీ నా యొక్క చిన్న ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్గా రీచ్ చేయడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మనం చేసే పని ఏదైనా ముందుకు వెళ్తూనే ఉండాలి, మధ్యలో మాత్రం వదిలేయకూడదు అండి. నేను చేసే మిస్టేక్ ఏదైనా ఉంది అంటే అదే అండి, మధ్యలో వదిలేయడమే. ఎవరి గురించి ఆలోచించకూడదు అండి, ఎందుకంటే ఇది మన లైఫ్, దేవుడిచ్చిన గొప్ప జీవితం. పిల్లలతోటి హ్యాపీగా లీడ్ చేసుకుంటూనే మన వర్క్ ఏంటి, మన పని ఏందో మనమే చూసుకోవాలి. ఇంకా నా వంటల వీడియోస్ ఎలా ఉన్నాయండి, హార్ట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. మీకైతే ఈరోజు డైజెస్టివ్ సిస్టమ్ గురించి చెప్తాను, వినండి. నెక్స్ట్ అయితే లైట్గా ఫుడ్ తీసుకోవాలి, సాఫ్ట్గా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఉప్మా, ఇడ్లీ, దోశ తినడానికైతే ట్రై చేయాలి. హెల్తీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ అయితే 7 to 9 లోపే తినేయాలి. తినడానికి 45 minutes ముందు అయితే వాటర్ అయితే తాగొద్దు. మన డైజెషన్ సిస్టమ్ అనేది బాగా ఆకలితో ఉంటుంది కాబట్టి 45 minutes ముందు తినకుండా ఉంటేనే మనకి అరుగుదల అనేది మంచిగా ఉంటుంది. ఇలా తినేటప్పుడు అయితే కొంచెం సిప్ చేసుకుంటూ తాగేయచ్చు వాటరు. తిన్న తర్వాత కూడా 45 minutes దాకా వాటర్ అయితే తాగేయద్దు, కొంచెం తాగొచ్చు. అంతేగాని 2-3 లీటర్ల గ్లాసుల వాటర్ తాగకుండా చూసుకోవాలి. ఇదైతే నా ఆఫ్టర్నూన్ వ్లాగు. మా చిన్నోనికి అయితే సెర్లాక్ అయితే తినిపిస్తున్నాను. వాడు తినమంటే ఈ మధ్య అసలు తినట్లేడు. మా పెద్దోని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చాను, ఇక మా చిన్నోనికి అయితే తినిపిస్తున్నాను. తినిపించిన తర్వాతకైతే చపాతీలు చేద్దామని పిండి అయితే పిసుకుతున్నాను. ఫుల్ వీడియో పెడదామని రోజు అనుకుంటున్నాను, కానీ టైం అయితే కుదరట్లేదు. పిల్లలతోటే సరిపోతుంది. వాళ్ళు ఎంత ఫాస్ట్గా పని చేస్తారో మనం అయితే వాళ్ళకంటే ఇంకా ఫాస్ట్గా పని చేసేయాలి, లేకపోతే మాత్రం అంతే సంగతి. ఇంకా మా చిన్నోనికి, మా పెద్దోనికి, మా అమ్మలమ్మకి ముగ్గురికి అయితే తినిపించాలి. నెక్స్ట్ అయితే వాళ్ళు చేసిన అల్లరి మాత్రం తట్టుకోవాలి. అదేందో కానీ నైట్ మాత్రం పడుకోరు పిల్లలు. ఈవినింగ్ మొత్తం పడుకుంటారు, నైట్ ఏమో పడుకోరు. వాళ్ళతో పాటే పడుకోకుండా ఉండాలి. పెద్దోన్ని అయితే అంగన్వాడీ నుండి తీసుకొచ్చినాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వాళ్ళ కోసం అని పప్పు నానబోసాను. అందులోకి ఆలుగడ్డ, టమాటా, ఒక వెల్లుల్లి అయితే వేస్తున్నాను. ఈ కిచిడి అనేది చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది. అందులోకి కొంచెం ఆయిల్ పోసుకొని నెక్స్ట్ అందులోకి ఒక ఆలుగడ్డ సగము, టమాటా సగము, వెల్లుల్లి ఒకటి అన్నీ ఆయిల్లోనే వేయించుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వేసుకొని అవసరం లేదు, ఎందుకంటే మనం వెల్లుల్లి వేసుకున్నాం కాబట్టి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు అందుకని వేయలేదు. కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి. ఇదైతే కుక్కర్లో చేసుకోవాలి. కుక్కర్లో చేసుకుంటే మనకి పప్పు అనేది ఉడికిపోతుంది. 3-4-5 విజిల్స్ వచ్చినాక మాత్రం ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే అందులోకి వాటర్ వేసుకొని మనం పక్కకు పెట్టుకున్న పప్పులు అంటే మినప్పప్పు, ఎర్రపప్పు, అందులోకి కొన్ని సాబుదానాలు కడిగి అయితే పెట్టుకోవాలి, అవి అయితే అందులోకి వేసుకోవాలి. నెక్స్ట్ అయితే సగం గ్లాస్ రైస్ అయితే కడిగి పెట్టుకొని అది కూడా వేసుకోవాలి. బియ్యానికి పప్పుకు తగ్గట్టు ఎసరు అయితే పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా కుక్కర్ అది మూత పెట్టేసి విజిల్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. 4-5 విజిల్స్ వస్తే మాత్రం ఇంకా ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ ఎందుకంటే అడుగంటిపోతుంది. ఇందులోకి అయితే కారం వేసుకొని అవసరం లేదు, పిల్లలు కాబట్టి, చిన్నపిల్లలకి ఇది రెసిపీ. సాల్ట్ కూడా 1 year అబోవ్ బేబీస్కి అయితేనే వేసుకోవాలి, లేకుంటే వేసుకొని అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు మాత్రం కొంచెం కూడా వదిలేయకుండా మొత్తం తింటారు. మన వీడియోస్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ చేయడానికి మాత్రం చాలా ట్రై చేస్తాను, సపోర్ట్ చేయండి. అందుకని ఇప్పుడైతే కుక్కర్ అయితే దించేసుకున్నాను, చూపిస్తున్నాను చూడండి ఎలా అయ్యిందో. ఈ రెసిపీ వచ్చేసి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు అయితే కొంచెం వదలకుండా మాత్రం మొత్తం తినేస్తారు. ఎందుకంటే ఇందులో పప్పు వేసాం, పప్పు అంటే ప్రోటీన్స్ చాలా పుష్కలంగా లభిస్తాయి ఈ ప్రోటీన్స్. ఆలుగడ్డ వేసాను కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది, టమాటో కూడా వేసాను కాబట్టి.
ఈవినింగ్ టైంలో చేస్తే మాత్రం చాలా బాగా తింటారు. నా తిన్నాను